కమ్యూనిస్టులు కాంగ్రెస్ మైత్రితో పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కువ స్థానాలు గెలవబోతున్నామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని అన్నారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసి వ్యక్తులను సర్పంచులుగా ఎన్నుకోవాలన్నారు. ఈ మేరకు నేరేడ్లో ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే అభ్యర్థులను గెలిపించాలంటున్న ఎమ్మెల్యే కూనంనేని నందిని విక్రమార్కతో మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల గెలుపు జయంగా ఇప్పటికే కాంగ్రెస్ సిపిఐ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏదైతే ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా కూనంనేని సాంబశివరావు గారు మళ్ళీ బట్టి నందిని గారు ఉన్నారు. వాటిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాను. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సిపిఐ పార్టీ మైత్రి ఎలా కొనసాగుతుంది, గెలుపు గుర్రాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ మధిర నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ సిపిఐ సయోధ్య మంచిగా కొనసాగుతూ ఉంది. కొన్ని చోట్ల లేకపోయినా ఆ కొన్ని చోట్ల కూడా స్నేహపూర్వకంగానే ఉంది. ఇక్కడ భట్టి గారికి సిపిఐ పార్టీకి ఎంతో అనుబంధం ఉంది. అందువల్ల మిత్రధర్మాన్ని ఆయన పాటించడం వలన కొన్ని ఇప్పుడు ఇవాళ మన నేరేడు కానీ అది కొదుమూరు కానీ మల్లారం కానీ ఇట్లా కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి సంపూర్ణమైన మద్దతు సిపిఐకి ఇస్తుంది. కాబట్టి ఈ స్నేహం భవిష్యత్తులో కొనసాగుతుంది. అదేవిధంగా భట్టి గారి సహాయంతో ఈ గ్రామ పంచాయతీలని ఆయన ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి కంటే కూడా ఆర్థిక శాఖ మంత్రిగా అత్యంత కీలకమైన శాఖ వారి చేతుల్లో ఉంది. అయినా కూడా దుర్వినియోగం చేయడు. కానీ సహజంగానే నియోజకవర్గం ఇంకొంత ఎక్కువ ఫండ్స్ తెచ్చుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఆ క్రమంలో ఇవాళ వారి సతీమణి శ్రీమతి నందితి గారు కూడా వచ్చారు. మేమిద్దరం పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కత్తెర గుర్తుకి ఓట్లు వేసి మా నేతాజీ కూడా మంచి చదువుకున్న వ్యక్తి. ఈ గ్రామం సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అంకిత భావంతో పేద వర్గాల కోసం కమ్యూనిస్ట్ పార్టీగా ఆనాడు వారి తాతగారు స్వామిగౌడ్ గారు కానీ తర్వాత శ్రీరాములు గారు కానీ ఇక్కడ ఆయన లేకపోతే ఇక్కడ మండల సెక్రటరీగా వాళ్ళ తమ్ముడు గోపి ఇలా అందరూ కూడా సేవలోనే ఉన్నారు. హైదరాబాదులో ఏ సమస్య వచ్చినా సరే మా నేతాజీ అందరికీ అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ గ్రామంలో భట్టి గారు లేకపోతే శ్రీమతి నందితి గారి సహాయం తీసుకుంటూ ఇక్కడ అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ఆయన గెలిపించవలసినటువంటి కర్తవ్యాన్ని పరిపూర్తి గ్రామస్తులు అందరూ చేయాలని కోరుకుంటూ ఇక్కడ సంబంధించి ఈ నియోజకవర్గంలో భట్టి గారికి మా పూర్తి సహాయ సహకారాలు కూడా ఉంటాయని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఏదైతే భట్టి నందిని గారు ఉన్నారు, అమ్మ చెప్పండి, ప్రధానంగా ఏదైతే 2 సంవత్సరాల సంక్షేమ పథకాల లేదంటే అభివృద్ధి, ఈ 2 ప్రధానంగా గెలుపు ఓటర్ల మీద ఎలా ప్రారంభమవుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి నేతాజీని గెలిపించడం కోసం ఇంక్లూడ్ చేస్తున్నారు? అందరికీ నమస్కారం. మీరు అడిగినట్లు 2 పనిచేస్తున్నాయి. సంక్షేమ పథకాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినప్పుడు కానీ వాళ్ళు చేసిన వాగ్దానాలన్నీ వాళ్ళు నెరవేరుస్తున్నారు. అట్లనే ఇక్కడ నియోజకవర్గంలో కూడా బాగా అభివృద్ధి జరిగింది. అది ఎప్పుడైనా ఈ మధిర నియోజకవర్గంలో ఎప్పుడైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. అప్పుడు రాజన్న ఉన్నప్పుడు ఆయన హయాంలో, ఇప్పుడు భట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారి హయాంలోనే మధిరలో అభివృద్ధి భారీ ఎత్తున జరుగుతుంది. జనాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు దానికోసం. అందుకే బాగా పోటీ ఉంది అన్ని చోట్ల. మాకు బీఆర్ఎస్ పోటీగా అవ్వట్లే, మాకు ఇంటర్నల్ ఫ్రెండ్లీ పోటీలు ఎక్కువైంది ఈసారి. అది అంటే పూర్తిగా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల ప్రభావంలో ప్రధానంగా మీరు కాంగ్రెస్ పార్టీగా ఎట్లాంటి ఎక్కువ స్థానాలు గెలుపుకోవడం కోసం కృషి చేస్తున్నారు? నేను జిల్లాలో ఎక్కువ తిరగను. ఏదైనా ఉంటే నేను మధిర నియోజకవర్గం వరకే తిరుగుతున్నాను. మధిర నియోజకవర్గానికి నేను ఆల్మోస్ట్ 100% రిజల్ట్ తీసుకురావాలనే అనుకుంటున్నాను. 100% రిజల్ట్ వస్తాయనే అనుకుంటున్నాను. గెలుపు కోసం పెద్ద ఎత్తున ఇప్పటికే సిపిఐ కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. నేతాజీ గెలుపు కోసం ప్రధానంగా సిపిఐ కాంగ్రెస్ ఈ యొక్క గెలుపు ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి కూనంనేని గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం. ఉమ్మడి నెల్లూరు జిల్లా తడా మండలం పులివెందులలోని